ब्रह्मरात्र उपावृत्ते वासुदेवानुमोदितः अनिश्चन्त्यो ययुर्गोप्यः స్వగృహాన్ భగవత్ప్రియాయ. బ్రహ్మదేవుని ఒక రాత్రి సమయము పూర్తయినంతట శ్రీకృష్ణుడు గోపికలను ఆ రెండ్లకు వెడలమని ఆదేశించాడు. భగవత్ ప్రియ పత్నులకు గోపికలకు ఆ రీతి కావించుట ఇష్టం లేకున్నను అతని ఆదేశములను కావించిరి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బ్రహ్మ యొక్క ఒక రాత్రి సమయం, అంత సమయము రాసనృత్యం జరిగిందంట. అంటే 1000 యుగాలు. అంటే భగవంతుడు అన్నిటినీ ఆదేశించేటువంటి వ్యక్తి. కాలాన్ని కూడా ఆదేశిస్తాడు. కాలాన్ని నిలిపేయచ్చు, కాలాన్ని పొడిగించవచ్చు, లేకపోతే కాలాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, కాలాన్ని వెనక్కి తీసుకురావచ్చు. ఆయన ఏమి చేయడానికైనా సర్వస్వతంత్రుడు. మనం ఈ గోపబాలుల్ని అపహరించినప్పుడు కూడా చూడొచ్చు. అది బ్రహ్మకాల ప్రమాణం ప్రకారం చూస్తే జస్ట్ అటు తీసుకెళ్లి దాచిపెట్టాడు అంతే. కానీ ఆ సమయంతో పోలిస్తే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు కృష్ణుడు గోవు దూడలుగా, గోపబాలుడుగా, సంవత్సరం రోజులు ఆయన వాళ్ళ రూపాలన్నీ కూడా ఆయన తీసుకొని ఆ సంవత్సరం ఆ గోపికలు, గోవుల యొక్క కోరికలను తీర్చాడు. ఏంటి వాళ్ళ కోరికలు? గోపికలు కృష్ణుని చూసినప్పుడు అల్లా అనుకునేవాళ్ళంట, యశోదమ్మకే దొరికింది అదృష్టం, మనకు దొరకలేదే. యశోదమ్మకే దొరికింది అదృష్టం, మనకు దొరకలేదే. కృష్ణుడు మన పుత్రుడై ఉంటే ఎంత బాగుండు. ఈ గోపాలుడు వచ్చి ఈ గోవులను మేపుకొని వచ్చి అమ్మా అంటూ వచ్చి దగ్గర పట్టుకునేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఆ సమయంలో మిస్ అయితే మళ్ళా మరుసటి రోజే. అందుకని కృష్ణుడి యొక్క వేణుగానం వినిపించిన తక్షణమే ఏం పనులు చేసుకుంటూ ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వీధి గుమ్మంలోకి వచ్చేసేవాడు. ఎందుకోసం? కృష్ణుడిని దర్శించడం కోసం. మరి కృష్ణుడు ఎట్లా వచ్చేవాడు? గోధూళి సమయం. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే, గోవులన్నీ నడుచుకుంటూ వస్తూ ఉంటే ధూళి రేగుతుందన్నమాట. పూర్ణచంద్రుడు ఆయన ఆకాశంలో ఉన్నప్పుడు ఈ మేఘాలన్నీ కూడా గాలికి ఆయన్ని కప్పేస్తూ అట్లా తొలగిపోతూ ఉంటాయి. అట్లాగా ఈ ధూళంతా కూడా ఆ కృష్ణచంద్ర ఆయన గెంతుతూ మురళిని వాయించుకుంటూ అట్లా ఇట్లా వస్తూ ఉంటే ఆ గోధూళంతా ఆ చంద్రుడి మీద మేఘాలు ఎట్లాగా కప్పేసి తొలగిపోతుంటాయో వాయువుకి, ఆ రకంగా ఆ గోధూళిని ఛేదించుకుంటూ, మేఘాలను ఛేదించుకుంటూ ఆ చంద్రుడు ఎట్లా బయటకు వస్తాడో, ఈ యొక్క కృష్ణచంద్రుడు ఆ నృత్యం చేసుకుంటూ మురళిని వాయించుకుంటూ ఆ గోధీడు లోపల నుంచి అట్లా బయటకు వచ్చాడు. అప్పుడేంటి అంటే మనలాగా అర్ధరాత్రి పూట తినేవాళ్ళు కాదు. సంధ్యం సూర్యాస్తమం లోపల తినేసేవాళ్ళు భోజనం, డిన్నర్. సో అప్పుడు భర్తలకు భోజనం పెడతా ఉండేవాళ్ళు గోపికలు. ఎప్పుడైతే ఆ మురళి వాయిద్యం వినేవాళ్ళో పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళు. కొంతమంది పిల్లలకు పాలిస్తూ ఉండేవాళ్ళు. ఆ పాలిచ్చే పిల్లవాడిని వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళు. కొంతమంది సంధ్య వేళ దుస్తులు వేసుకుంటూ ఉండేవాళ్ళు. సగం దుస్తులే వేసుకొని ఉండేవాళ్ళు.
ఆ మురళి గానం వింటే అట్లాగే వచ్చేసేవాడు. ఈ రకంగా అంటే వాళ్ళకి ఆ కృష్ణుని పట్ల అంత ఆకర్షణ ఉండింది. మనం ఏంటి అంటే చేసేవన్నీ చేసేసిన తర్వాత చివరిగా టైం మిగిలితే గుడికి వస్తాం. మనకి కృష్ణుడికి వ్యత్యాసం అది, కృష్ణుడికి వ్యత్యాసం అది. అంటే వాళ్ళందరికీ కూడా కృష్ణుడు వ్రజవాసులకి ఏంటి అంటే ప్రాణేశ్వరుడు, ప్రాణం. కృష్ణుడు అంటే యశోదమ్మకి, గోపికలకి, అందరికీ కూడా ప్రాణం. అందుకనే కాళీయ మడుగులో కాళీయ సర్పము యొక్క తోకలతో బంధింపబడి ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూసిన తక్షణమే యశోదమ్మ మూర్ఛపోయింది. మూర్ఛపోయిందా? అంటే కృష్ణుడు ప్రాణం వాళ్ళందరికీ కూడా. బృందావనంలో ఉన్నటువంటి గోపికలు, గోపాలులు, వీళ్ళందరికీ కూడా కృష్ణుడు ప్రాణం. అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్యాపురి వాసులందరికీ కూడా రాముడు ప్రాణం. అంటే ఏదో ఒక రకంగా ఆ కృష్ణుణ్ణి మనం ధ్యానిస్తూ ఉండాలా, స్మరిస్తూ ఉండాలా, కీర్తిస్తూ ఉండాలా. ఎప్పుడైతే ఆ రకంగా ధ్యానిస్తూ ఉంటామో, కీర్తిస్తూ ఉంటామో, అప్పుడు భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి పోతుందన్నమాట. ఆసక్తి పోతుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళలాగా అన్నిటినీ త్యజించి కృష్ణుడే కావాలా అనేటువంటి పూర్ణమైన తపన మనలో ఎందుకు లేదు అంటే మన చైతన్యం భౌతిక విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితమై ఉంది. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ 21 మార్కెట్ స్థలాల్లో ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన కాళ్ళకి తాళ్ళు కట్టి గుర్రాలతోటి ఈడ్చుకొని వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చేశారు? ప్రశ్నయా మీకు? ఎందుకు చేశారు ఇవన్నీ? ఆయన రోజుకి 3 లక్షల నామాల్ని చెప్పిస్తున్నాడని, ఒక మహమ్మదీయుడిగా పుట్టి ఆ రకంగా చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే మార్గంలో నడుచుకుంటారని, ఇట్లా చేస్తే ఇట్లా శిక్షిస్తాము, నువ్వు మాని, నామం చేయడం మాని. అంత కష్టపెట్టిన హరిదాస్ ఠాకూర్ మానేశాడా? ఈ కథ వింటే మనం ఏమనుకుంటామంటే హరిదాస్ ఠాకూర్ ఎంత అదృష్టవంతుడు, మానేయమని చెప్పడానికి ఉన్నారు, మనకెవరు చెప్పట్లేదు, గుడికి వెళ్తే జపం చేయి అంటున్నారు. గుడికి వెళ్తే జపం చేయి అంటున్నారు. అట్టెవరన్నా చెప్తే బాగుండు ఆపేద్దాం ఈ రోజు నుంచి. అంత కష్టపెట్టినా ఆయన నామాన్ని ఆపలేదు. ఎందువల్ల ఆపలేదు? ఆ నామం పట్ల అనురక్తి కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. కలికాలే నామరూపే కృష్ణావతార్. ఆ నామం పట్ల ఆకర్షితుడై ఉన్నాడు. మనకు ఎవరో ఒకరు రెగ్యులర్గా చో చో చో
ఎద్దుల బండి నడిపించేవాడు వెనకాల కూర్చొని ఆడు దాన్ని కాలుతో ఆడు తంతా ఉండాలి, కర్రతో అటు కొడతా ఉండాలి, లేకపోతే అది కదులుతుందా అంటే ఆగిపోద్ది. మనకు కూడా అట్లా నెట్టేవాళ్ళు ఉండాలి. సహజంగా న్యాచురల్గా ఆ అట్రాక్షన్ లేదు. మరి ఆ అట్రాక్షన్ రావాలా అంటే మనం ఏం చేయాలా? నిత్యం భాగవత సేవయా, నిత్యం భాగవతాన్ని. నేను నిన్న హైదరాబాద్లో యూత్ ప్రోగ్రామ్ ఒకటి జరిగితే దానికి వెళ్ళున్నాను అనమాట. ఆ ప్రోగ్రాంలో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనే టాపిక్ ఇచ్చి ఆ యూత్ని మాట్లాడమని చెప్పారు. వాళ్ళు మరి ముందే ఎట్లా ప్రిపేర్ అయ్యారో ఏమో తెలియదు, కానీ దగ్గర దగ్గర 1000 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి స్నేహితుడు కృష్ణుడే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. నిజమైనటువంటి స్నేహితుడు కృష్ణుడే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అందరు కూడా అవసరమైతే వస్తారు, అవసరం తీరిపోతే వెళ్ళిపోతారు. మనకు అవసరం ఉన్నప్పుడు అసలు కనపడరు, మనకు అవసరం అయిందని తెలిస్తే అసలు అవాయిడ్ చేసేస్తారు. కానీ ఒక పాప చెప్పింది, తల్లిదండ్రులు కూడా రోజులో కొంత సమయమే మనకు అటెన్షన్ ఇస్తారు, కానీ 24 గంటలు అవైలబిలిటీలో ఉండేటువంటి ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణుడు మన హృదయంలో కూర్చొని. ఎంత చక్కటి రియలైజేషన్! 24 అవర్స్ అవైలబిలిటీలో ఉండేటువంటి ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణుడే హృదయంలో కూర్చొని ఉన్నాడు. మనం ఆయన పక్కకి తిరగాలంతే, ఆయన పక్కకి తిరగాల, ఆయన ఉన్నాడని గుర్తించాలి. అందుకని సాధు సాంగత్యం జీవులను ఆ కృష్ణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. కృష్ణుడి పట్ల అవగాహన కలిగించాలి. మనం ఈరోజు ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తిలో ఉంది అంటే అది ఒక్క సాధువు యొక్క సంకల్పం. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు కోరుకున్నారు, విశ్వమంతా ఈ సనాతన ధర్మాన్ని అనుసరించాలా. దాన్ని ప్రభుపాదుల వారు కార్యరూపంలోకి తీసుకుని వచ్చారు. మరి ఆయన ఎంత తపస్సు చేశాడు. రాత్రి పగలు అదే ఆలోచన. గురువుగారు చెప్పారు, ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాలి. గురువుగారు చెప్పారు, ప్రపంచమంతా ప్రచారం చేయాలి. ఇంక వేరే ఆలోచన లేదు. రాత్రి పగలు అదే ధ్యానం. మనం ఏమనుకుంటామంటే ఏదో తమాషగా హరే కృష్ణ అది ఇది అనేసి జస్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటాం. అంటే భగవంతుడు మీరు బృందావనంలో చూస్తే ఎంతో మంది రాక్షసులను సంహరించి వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చాడా లేదా? మోక్షాన్ని ఇచ్చాడు. మరి మనం రోజు జపం చేస్తున్నాం, మరి రాక్షసులకి మోక్షం ఇచ్చాడు, మనకు ఏంటి పరిస్థితి అని మనకు సందేహం కలగచ్చు. కానీ ఆ రాక్షసులు చాలా తీవ్రమైనటువంటి సాధకులు అంటారు. కంసుడు
రాత్రి పగలు ఎప్పుడైతే తెలిసిందో కృష్ణుడు అతన్ని సంహరించడానికి పుట్టాడు అని, ఇంకా కృష్ణ జపం తప్పిస్తే మనకన్నా ప్రమాణంగా జపం చేశాడు కంసుడు. రాత్రి పగలు కృష్ణ 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 కృష్ణ. మీరనరా వద్దా? కృష్ణ 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 కృష్ణ. స్వప్నంలో కూడా మీరు ఎప్పుడన్నా స్వప్నంలో కృష్ణ అన్నారా? మరి ఎందుకు వెంకటకేశవదాస్ ఒక్కరే అన్నారు? సో ఎందుకు వాళ్ళకు మోక్షం వచ్చిందంటే నిద్రలో కూడా కృష్ణనామం కృష్ణనామం కృష్ణ 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 కృష్ణనామం చేస్తాం. సో మనం ఆ సహజమైనటువంటి ఆ కృష్ణుని పట్ల ఆకర్షణను పెంపొందించుకోవాలి. సహజమైన ఆకర్షణ అంటే ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తారు. ఏమంటారంటే, మనకు నిలబడ్డం అప్పుడప్పుడే నేర్చుకునేటప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు తండ్రి చేత్తో పట్టుకుంటాడు. మనకు 25-30 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా చేపట్టుకొని నడిపించాలా? ఆఫీస్కి తండ్రి వచ్చి తీసుకెళ్ళాలా? మీరు భక్తిలోకి వచ్చిన తర్వాత మొదట 6 నెలల్లో 1 సంవత్సరం గురువుగారు చో 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 అని నడతాడు. జీవితం అంతా అంటే జీవితం అంతా అంటే మీరు నడవాలా? ఆచార్యులు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. ఎవడో ఒక నీళ్లు లేని బావిలో పడిపోయి ఉన్నాడు, కాపాడండి 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 అంటున్నాడంట. అంటే ఒక ఆయన వచ్చి చాంతాడు వేశాడంట, తాడు వేశాడు. అరే పట్టుకొని నాయన పైకి లాగేస్తానంట. వాడు అన్నాడంట, మీరు కిందకు వచ్చి ఎట్ట పట్టుకోవాలో చెప్పండి అన్నాడంట. మీరు కిందకు వచ్చి ఎట్ట పట్టుకోవాలో చెప్పండి అన్నాడు. సో గురువు తాడు అందిస్తాడు. అట్లీస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే తాడును పట్టుకునేది చేయాలి. ఆ పట్టుకునేది కూడా మీరు దిగి వచ్చి మీరు నేర్పించండి. సో అందుకని ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ మన ఆయుష్ని హరిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా చాలా మంది హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. మనం చెప్తే బాగోదు, కానీ రియాలిటీ ఏంటి అంటే 1 సంవత్సరం మనం చనిపోయాం, మన ఆయుష్ 1 సంవత్సరం అయిపోయింది. సో సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ మన ఆయుష్ను హరిస్తూ ఉన్నాడు. ఆ మృత్యువును చేరుకోబోయే లోపల నేను అంత్యకాలే నారాయణ స్మృతి, ఆ నారాయణుణ్ణి స్మరించగలుగుతానా లేదా? అది మన వల్లి మనం ఉద్ధరింపజేసుకోవాలా అంటే ఆ ఏకాగ్రత పెట్టాలి, దాని మీద ధ్యానం పెట్టాలి. ఇదేంటంటే మీకు ఇప్పుడు 9 అయింది, నేను 11 గంటల వరకు ఉపన్యాసం చెప్తానే ఉంటాను, మీరు ఎవ్వరు లేయడానికి లేదంట. అప్పుడు ఎట్టుంటది పరిస్థితి? ప్రతి ఒక్కడు పొట్ట పట్టుకుంటాడు. ఆకలి సహజంగా తినమని ఎవరైనా చెప్తున్నారా? పడుకోమని ఎవరైనా చెప్తున్నారా? పనికి వాళ్ళ మాటలు మాట్లాడమని ఎవరైనా చెప్తున్నారా? ఇవన్నీ న్యాచురల్గా చేసేస్తా ఉన్నాం, అవునా కాదా? మరి భక్తి కూడా అదే న్యాచురల్గా చేసిన రోజు
చేసిన రోజు మనకు అర్హత లభించింది భగవంతుని చేరుకునేదానికి. న్యాచురల్గా ప్రభుపాదుల వారికి చెప్పారా, అయ్యా నువ్వు మంగళారతికి భాగవతం రచించు, ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేయి. గురుగారు ఎప్పుడో 26 సంవత్సరాల వయసులో చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఈయన అప్పటి నుంచి గురుగారి మాటల్ని శిరసా వహించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకనే చెప్పారు, వాణీ సేవ వాపు సేవ. వాణీ సేవ అంటే నోట్లో నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్, దాన్ని అనుసరించి చేయడం. వాపు సేవ అంటే ఫిజికల్గా ఏదన్నా గురువుకి సేవ చేయడం. వీటిలోకి ఉత్తమమైనది ఏంటి అంటే వాణీ సేవ, నోట్లో నుంచి వచ్చిన గురువు యొక్క సూచనని తూచా తప్పకుండా పాటించడం. మనం కథలు ఇవి వింటాం, చప్పట్లు కొట్టేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం. కానీ చప్పట్లు కొట్టేది మంచిదే, పక్కన నిద్ర లేపడానికి, దానికి ఒక్కదానికి ఉపయోగపడుతుంది అంతే. కానీ దాన్ని మనం ఎప్పుడు ఆచరిస్తాం? ఎప్పుడు ఆచరిస్తాం? ఎప్పుడు ఆచరిస్తాం? గురుముఖ పద్మవాక్య, గురువు దగ్గర నుంచి ఒక సందేశం వచ్చిందంటే ఇంకా దాన్ని అట్లే పాటించాలి, అంతే. దాన్ని అంటే పాటించాలి. ఎందువల్లంటే మనం టీచర్ ఒకటో ఎక్కం చెప్పాడు, నేర్చేసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? రెండో ఎక్కం చెప్పడానికి వెళ్తాడు. రెండో ఎక్కం నేర్చేసుకున్నాం, అప్పుడు మూడో ఎక్కం నేర్పించడానికి వెళ్తాడు. ఒకటో ఎక్కమే ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకోకపోతే ఇంకా రెండో ఎక్కం, మూడో ఎక్కం, నాలుగో ఎక్కం లేనేలేదు చరిత్రలో. 1 1 2 1 1 2 అనుకుంటూ ఉంటాం. సో ఇంక ముందుకు వెళ్ళేది లేదు. మనం కూడా 23 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి నేను. అదే మాల బాగు చేయండి, మాల బాగు చేయండి, మాల బాగు చేయండి, చాలా ఉన్నాయి చెప్పుకునేదానికి భగవంతుడి గురించి. కానీ మనం ఒకటో ఎక్కం దగ్గరే ఉన్నాం. ఎల్కేజీనే భలే వాళ్ళు, ఎల్కేజీకి ఇప్పుడు వచ్చాం ప్రభు, కిండర్ గార్డెనే మేము ఇంకా ఎల్కేజీకి ఇంకా రాలా, ఇంకా కిండర్ గార్డెన్లోనే. ఒరే ఎంత గొప్ప చదువులు చదివేవాళ్ళు రా నాయనా మీరు, 23 సంవత్సరాలు కిండర్ గార్డెన్లో ఉన్నారు. కిండర్ గార్డెన్ మీద పిహెచ్డి చేస్తా ఉన్నారు. అంటే మనం ఆధ్యాత్మిక చింతన యొక్క విలువ తెలుసుకోవాలి, విలువ తెలుసుకోవాలి. భగవంతుడే గీతలో చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్వాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత, ఎన్నో జన్మలు ఎత్తారు. బహునాం జన్మనామంతే, ఒక జన్మలో దొరికేది కాదు ఇది. మనకు సాధువుల యొక్క సాంగత్యం లభించింది అంటే ప్రత్యేకించి కలియుగంలో అది ఆచార్యుల కృప. మీరు ఎన్నన్నా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళండి, వాళ్ళకి తత్వంలో వాళ్ళకేమో క్లారిటీ ఉండదు. అసలు ఏంటి జీవిత పరమార్థం ఏంటి? ఏదో కొంచెం డబ్బులు రావడానికి మీరు మొక్కాలా, ఏదో మంచి జరగడానికి మీకు మొక్కాలా? ఒకే ఒక్క ప్రదేశంలో మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా ఈ ప్రపంచంలో పుట్టి మళ్ళా మరణించి మళ్ళా ముసలితనం, వ్యాధి ఇవన్నీ అనుభవించాలా? అవి లేని ప్రదేశానికి వెళ్ళడానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలా అని పదే పదే మనకు గుర్తు చేసేటువంటి సంస్థ ఏదన్నా ఉంది అంటే అది ఇస్కాన్. పదే పదే గుర్తు చేయడం,
పదే పదే గుర్తు చేయండి. ఎందువల్ల అంటే మనం మర్చిపోతాం. మరపు అనేది ఒక రకంగా వరము, శాపం. వరం దేనికి అంటే మనకేదో దెబ్బ తగిలింది, దాని నొప్పి పదే పదే గుర్తొస్తా ఉంటే జీవితం అంతా నొప్పి దెబ్బ తగిలినట్టే ఉంటుంది. అందుకని మర్చిపోతే అది వరం. కానీ ఇటువంటి సత్యాలు మర్చిపోతే శాపం. అది ఇటువంటి సత్యాలు మర్చిపోతే శాపం. సో అందుకని మనం ఏంటి అంటే రూపగోస్వామి భక్తి రసామృతంలో చెప్పారు, ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్. ఉత్సాహం ఉండాలి ఈ మార్గంలో, ఉత్సాహం ఉండాలి. తర్వాత నిశ్చయం ఉండాలి. నిశ్చయం. నిన్న నేను ప్రభుపాదుల లెక్చర్ వింటా ఉన్నాను. ఆయన చెప్తా ఉన్నారనమాట. ఏమన్నారంటే, నువ్వు హరే కృష్ణ మంత్రం 16 మాలలు జపించలేదు అంటే ఏ రోజు చేయాల్సింది, ఆ రోజు ప్రసాదం తినద్దు, నిద్రపోవద్దు అని. నేను చప్పట్లు కొట్టట్లేదు. మనకిష్టమైన వాటికే కొడతాం. ఇది కొంచెం కష్టంగా ఉంది. ఆయన సీరియస్ చెప్తున్నారు. 16 మాలలు నువ్వు జపం చేయలేదంటే నువ్వు ప్రసాదం తినద్దు, భోజనం చేయొద్దు, నిద్రపోవద్దు. సో వాళ్ళంతా ఆయన ఎక్కడో బెంగాల్లో పుట్టారండి. ఆయనకి ఎందుకండి ఈ తలకాయ నొప్పులన్నీ? వైష్ణవ అంటే అర్థం ఏంటి? పరదుఃఖ దుఃఖి. ఇతరులు పడేటువంటి దుఃఖాన్ని చూసి తన దుఃఖంగా భావించేవాడు వైష్ణవుడు. మరి ఎందుకు అందరూ నామం చేయాలా, అందరూ సత్మార్గంలో నడుచుకోవాలా, అందరూ కృష్ణుని గురించి తెలుసుకోవాలా? ఎందుకు తప్పించాడు అంటే, అవి జరగకపోతే జీవుడు ఇక్కడ బంధింపబడి ఈ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుల్ని దుఃఖాలతో చూడడం ఆయనకి ఇష్టం లేదు. అది నిజమైన వైష్ణవుడి యొక్క హృదయం. అది నిజమైన వైష్ణవుడి యొక్క హృదయం. ఎవరన్నా ఈ ప్రపంచంలో దుఃఖాలు పడితే తట్టుకోలేరు వైష్ణవుడు. రామానుజాచార్యులు వారు గురువు గారి దగ్గరికి 17 సార్లు పోయారు మంత్రం కోసం. ఆయన ఇప్పుడు కాదులే, మళ్ళా చూస్తాం. రామానుజుల వారు 18వ పోయేటప్పుడు అనుకున్నారు, ఈసారి గురువు గారి కానీ మంత్రం ఎక్కిపోతే కావేరిలో దూకి ప్రాణం వదిలేస్తాను, దేనికి జీవితం అని చెప్పి ఆ కావేరి తీరంలో కూర్చొని రంగనాథుడిని ప్రార్థించుకుంటూ మనసులో ఇట్లా అనుకుంటున్నారు. ఆ రోజు రాత్రి రంగనాథుడు ఆ గురువుగారి స్వప్నంలోకి వెళ్ళాడు. ఏమయ్యా, రామానుజుడు వస్తే అన్నిసార్లు తిప్పించుకుంటున్నావు ఏంటాను, మంత్రం ఇవ్వచ్చు కదా. ఏం స్వామి, మీ మంత్రం అంటే అంత చులకన అనుకున్నారా? ఎవడికి పడితే వాడికి ఇచ్చేసేదానికి. అప్పుడు రంగనాథుడు అంటున్నాడు, ఎవడికి పడితే వాడైతే నేనెందుకు వస్తానా నీ స్వప్నంలోకి? ఎవడికి పడితే వాడికైతే నేనెందుకు నీ స్వప్నంలోకి వస్తానాయా? రామానుజుడు ఎవరనుకున్నావు అన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే మంత్రం కానీ తత్వం కానీ ఇవన్నీ కూడా అంత సులభంగా ఇచ్చేవాళ్ళు కాదు. గురువులు పరీక్షించి అప్పుడు శిష్యులు కూడా దాని విలువ తెలుసు కాబట్టి వాళ్ళు గురువులు వెనకాల పరిగెత్తేవాళ్ళు. అనుగ్రహించండి. ఎందువల్లంటే సగురుం ఏవా విగచ్చత్. ఒక సద్గురువుకి నువ్వు శరణాగతి పొందకపోతే నీకు మోక్షం లేదు. సగురుం ఏవా విగచ్చత్. సో గురువు నిన్ను శిష్యుడిగా స్వీకరించకపోతే నీకు మోక్షం లేదు. అందుకని శిష్యులు గురువు యొక్క అనుగ్రహం కోసం పరిగెత్తేవాడు. రంగనాథుడు అంత రికమెండేషన్ చేస్తే ఈయన కావేరీ తీరంలో గురువు గారు నడుచుకుంటూ వెళ్తున్నారంట. రామాంజుల వారు ఇట్టు వచ్చారు, ఎదురుపడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఇసుక మలమల కాలిపోతా ఉంది. గురువుగారిని చూడంగానే నేను సాష్టాంగ నమస్కారం చేశాను. చేస్తే ఇంతకు ముందు రోజుల్లో లేయి అంటే లేయాలంట నమస్కారం చేసినప్పుడు. ఈయన
రంగనాథుడు రికమెండ్ చేసినా కానీ ఇంకా పరీక్షిస్తున్నాడు, లేమని చెప్పట్లేదంట. ఇసుక కాలిపోతూ ఉంది, పరీక్ష, లేమని చెప్పట్లేదు. కొంత సమయానికి ఇంక లే అన్నాడు. ఆశ్రమానికి తీసుకెళ్లి మంత్రోపదేశం చేశాడు. ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఇంతకు ముందు రోజుల్లో అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉండేవాళ్ళంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదో మనం చెప్పే కథలు అవి 4 నేర్చుకుంటారు కొంతమంది శిష్యులు. వాళ్ళు అనుకుంటారు మేమే గురువు అయిపోవచ్చు, ఆశ్రమం పెట్టేయచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఏదేదో. నువ్వు మొట్టమొదట ఏదో ఆశ్రమం పెట్టడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి కాదు, ఇది నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకునేదానికి తత్వం, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకునేదానికి తత్వం. ఎవరికీ చెప్పొద్దన్నారండి. ఆయన మంత్రం ఉపదేశం అయిపోయిన తర్వాత గుడి గాలిగోపురం ఎక్కి ఊరి జనాలందరినీ పిలిచారు, రండి 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 అన్నారు. అందరు వచ్చారు, వాళ్ళకి మంచి ఉపన్యాసం ఇచ్చారు. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు, ముఖ్యంగా మనిషి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి క్లేశాలు ఉంటాయి. వాటికి మధ్యలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలు అంటే మనస్సు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, దేవతల దేవతల ద్వారా వచ్చేటువంటి కష్టాలు. ఈ 3 క్లేశాలు ఎవడు తప్పించుకోలేడు. కానీ ఆ భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందుతాడో, తన కర్మలన్నింటినీ కూడా ఎవరైతే ప్రక్షాళన చేసుకుంటాడో వాడికి మోక్షం వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని జపించి మీ జన్మను ధన్యం చేసుకోండి అని చెప్పి ఓం నమో నారాయణాయ నమః. అందరికీ ఇచ్చేశారు. ఈ విషయం గురువు గారికి తెలిసింది, రామాంజలి అని పిలిచారు. నేను ఎవరికి ఇవ్వద్దంటే అందరికి ఇచ్చా, ఊరి జనాలకి అంత ఇచ్చేసాను. దీని పర్యవసానం ఏంటో తెలుసా? నరకానికి వెళ్తా ఉన్నాను. అప్పుడు రామాంజలి వారు సాష్టాంగ నమస్కారం చేసి, క్షమించండి, మీ మాటను నేను ధిక్కరించాను, కానీ నా ఆలోచన వేరుగా ఉంది అని. ఏంటి నీ ఆలోచన అన్న? నేను ఒక్కడిని నరకానికి వెళ్ళి ఇంతమంది వైకుంఠానికి వెళ్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతమంది వైకుంఠానికి వెళ్ళి నేను ఒక్కడిని నరకానికి వెళ్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ జీవులు ఇక్కడ ఉండి ఈ కష్టాలు పడుతూ ఉంటే, నిన్న నేను ఆ యూత్ ప్రోగ్రాంలో ఆ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఈ ప్రపంచంలో ఎవ్వడూ సుఖంగా లేడు. ఎందువల్లంటే వాళ్ళందరూ 18, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాల లోపు అందరూ యూత్. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే భగవంతుడు ఒక్కడే మనకు ఆశ్రయము, ఇంక వేరే ఏం లేదు. చాలా చక్కగా మాట్లాడారు ఆ పిల్లలు. అందరికి అవకాశం ఇచ్చాం, చాలా మందికి అవకాశం ఇచ్చాం. మైక్ వాళ్ళకి ఇస్తే చాలా చక్కగా మాట్లాడారు. అంటే అది సత్యం, ఇది దుఃఖాలయం. ఇక్కడ నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు ఈ ఆచార్యులందరూ ఊహించుకోండి. నాకు నిన్న మొన్న ఈ మధ్య రోజుకు 3 క్లాసులు 4 క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక రియలైజేషన్ వస్తూ ఉండేది. అంటే ప్రభుపాదుల వారు, పూజ్యశ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు జన్మాష్టమికి 5-6 దేశాల్లో ఉండేవాళ్ళు. ఆయన మనం ప్రయాణం చేస్తే ఒకరోజు రెస్ట్ కావాలి, దిగంగానే టెంపుల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రవచనం ఇవ్వాలి, అక్కడ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి ఇంకో దేశానికి వెళ్ళాలా, అక్కడ దిగంగానే మళ్ళా టెంపుల్కి వెళ్ళి ప్రచారం చేయాలా.
ఎంత కష్టం అది. పర్సనల్ లైఫ్ ఏమి ఉండదు, వెళ్ళిన దగ్గర ప్రసాదం ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు. వాళ్ళందరూ కూడా ఎందుకోసం అంత త్యాగం వాళ్ళ జీవితాన్ని చేస్తున్నారు అంటే ఈ జీవుల్ని కాపాడాలా. జీవకరుణ, జీవకరుణ. తండ్రి పిల్లోడు శ్రేయస్సు కోసం చెప్తూ ఉంటాడు, ఒరే మంచి మార్గంలో నడవండిరా, మంచి మార్గంలో నడవండిరా, మంచి మార్గంలో నడవండిరా. ఎందుకు? ఆ పిల్లోడి మీద ప్రేమ. కానీ గురువు ఎవరంటే మనకు శారీరకంగా మనకు ఆయనకి ఏం సంబంధం లేదు, కానీ ఆత్మబంధం ఏర్పరచుకున్నాడు ఆ శిష్యుడితోటి. ఆ యొక్క శిష్యుణ్ణి ఆ తండ్రి ఏ రకంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడో గురువు కూడా నిజమైనటువంటి తండ్రిలాగా ఆ ఆత్మను ఉద్ధరింపజేయడం కోసం రాత్రి పగలు ఆ శిష్యుల కోసమే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు గురువు. ఏదో ఒక రకంగా వాళ్ళని ఉత్సాహపరచాలా, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలా, ఉత్సాహపరచాలా, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందువల్ల అంటే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తేనే ఆ జీవునికి అన్ని సమస్యలకు పరిష్కారం. ఒక్కోసారి భక్తులు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఆ భక్తుడికి ఉన్న ఆ ప్రాబ్లానికి కృష్ణ చైతన్యంలోకి రాకుండా ఉండుంటే దాన్ని ఫేస్ చేసే శక్తి ఎక్కడ ఉంటుంది? అసలు ఆ ప్రాబ్లంని ఫేస్ చేసే శక్తి ఎక్కడ ఉంటుంది? కృష్ణ చైతన్యంలోకి వచ్చారు కాబట్టి అంత పెద్ద సమస్య తన జీవితంలోకి వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేదానికి. మొన్న నేను మన బెంగళూరు సత్యనారాయణ గారి రోజు అనుకుంటా ఉండేవాడిని, వచ్చినప్పుడల్లా ఇల్లు కలవాలి. ఏదో 2 రోజులు ఉంటున్నాను, మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతాను. మొన్న వెళ్ళాను. మొన్న పండగ రోజు వచ్చారు ఆయన. ఎంత బలహీనంగా ఉన్నారంటే నాకు చూస్తేనే చాలా, అది థ్రోట్ క్యాన్సర్ దానివల్ల. నేను మొన్న 3 రోజుల కిందట ఇంటికి వెళ్ళాను. వెళ్తే చాలా రికవర్ అయ్యారు. ఆ రోజు చూసిన దానికి చాలా రికవర్ అయ్యారు. అటువంటి సిచ్యుయేషన్ని కూడా ఆయన ముఖంలో ఆ ధైర్యం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా ఆత్మస్థైర్యం ఉంది, మనోధైర్యం ఉంది. ఆ ఆత్మస్థైర్యం మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క భక్తి నుంచి వచ్చింది, కృష్ణుడి దగ్గర. కేవలం మోక్షం ఒకటే కాదు, ఈ సంసారంలో ఈదే శక్తి కూడా ఆ భక్తి నుంచి మనకు వస్తుందన్న. ఆ భక్తి నుంచి మనకు వస్తుంది. ఆ కొండంత భగవంతుడు రక్షకుడుగా నా వెనకాల ఉన్నాడు అనేటువంటి ఒక అవగాహన కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. మనం ఎప్పుడు కూడా సాధువుల యొక్క సాంగత్యం, దానికి ప్రాముఖ్యతనివ్వాలా. అరే 4 మంచి మాటలు మనం వినాల. మీరు గమనించినట్లయితే చరిత్రలో ఆ సత్సంగానికి విలువ ప్రపంచానికి తెలియపరచడం కోసం కొన్ని లీలలు జరుగుతాయి. అంబరీషుల వారి దగ్గరికి నారదముని వచ్చారు. నారదముని వస్తే ఆయనకి సేవలు చేసుకుంటే నారదముని అన్నారు, మీకేమన్నా కోరిక ఉంటే చెప్పండి, వరం కావాలంటే చెప్పండి. అంబరీషుల వారు అన్నారు, భగవంతుని యొక్క కృప అన్నీ బాగానే ఉన్నాయి, అయితే ఒక్క అసంతృప్తి ఉంది. ఇక్కడ కూడా చూడండి మీరు, నాకు ఒక సోదరుడు ఉన్నాడు, వాడి పేరే పాప పురుషుడు, వాడు చెయ్యని పాపం లేదు. మీరు ముల్లోకాలు తిరిగి అందరినీ కరుణిస్తున్నారు, వాడి మీద కరుణ చూపించండి అన్న. నారదముని వెళ్ళాడు అక్కడికి. వెళ్తే వాడు మద్యం మత్తులో ఉన్నాడు. నారదముని చూడంగానే, ఏ దుర్మార్గుడా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, పో ఇక్కడి నుంచి. ఎవరు దుర్మార్గుడు?
ప్రాపంచిక చైతన్యంలో ఉన్నటువంటి వాడికి మంచి చెప్తే నువ్వు శత్రువు అయిపోతావు. అందుకనే నేను ప్రవచనంలో ఏదన్నా కొంచెం తమాషాగా నవ్వొచ్చే కథలు అవి చెప్తా ఉంటే ఈయన కూర్చొని ఉంటారు. కొంచెం ఇది పాటించాలా, అది పాటించాలా, ఇట్టుండాలా, అట్టుండాలా అని చెప్పగానే భార్యాభర్తలు ఒక్కొక్కరు సైకిల్ చేసుకుంటారు. సైకిల్ చేసుకొని ఇద్దరు లేచి వెళ్ళిపోతారు. ఎవరి కోసం చెప్తున్నావు? చెప్పేవాళ్ళే లేరు. నేను ఒక్కొక్క కాలేజీకో లేకపోతే ఒక్కొక్క ప్రదేశానికో ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అట్ట పోయేదానికి ఉంటుంది. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? స్వామి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ప్రవచనం అయిపోయిన తర్వాత ఉదయం భాగవత ప్రవచనం, నేను అక్కడ ఉన్నప్పుడు ఓల్డ్ డివోటీస్ చాలా మంది ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళు, వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రెగ్యులర్గా రండి ప్రభుజీ, ఎంత ఆనందంగా ఉండింది ఈరోజు, రెగ్యులర్గా రండి. మనకు రెగ్యులర్గా ఉండే దగ్గర చెప్తా ఉంటారులే, చూద్దాం. రెగ్యులర్గా ఉండే దగ్గర ఏమో చెప్తా ఉంటారులే, చూద్దాం. సో ఆయన నారదముని చూడంగానే, ఏ దుర్మార్గుడు ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. ఇంకోసారి మళ్ళీ అంబరీషుల వారు విజ్ఞప్తి చేసుకుంటే వచ్చాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా, మళ్ళా వచ్చావేంటన్నాడు. ఒరే బాబు, నీదేం తీసుకెళ్ళడానికి రాలేదులే, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆ యమధర్మరాజు నిన్ను పికప్ చేసుకునే దానికి వచ్చినప్పుడు నా మాటగా ఒకటి అడుగున్నాడు. ఏంటది చెప్పు అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటో అడుగుమన్నాడు. నేను బాగా తాగేసి ఆయుష్ దగ్గరికి తెచ్చుకున్నాడు. యమధర్మరాజు వచ్చాడు. నారదముని మాటలు గుర్తుకొచ్చాయి. అయ్యా, నారదముని మిమ్మల్ని ఒక మాట అడగమన్నాడు. ఏం మాట అన్నాడు? లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు. లవం అంటే క్షణములో 11వ భాగం. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, నేను మొట్టమొదటిసారి వింటున్నాను, ఇటువంటి క్వశ్చన్ ఎవరు అడగలేదు నన్ను, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? నా ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు నన్ను తీసుకెళ్ళాను. బ్రహ్మను అడుగుదాం పదా అని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ చూశాడు, వీడిని తీసుకొని సత్యలోకానికి వచ్చావు అన్నాడు. స్వామి, వాడిని నరకానికి తీసుకెళ్లాలా? చాలా చమత్కారమైన ప్రశ్న వేశాడు, సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏంటి ఆ ప్రశ్న? లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మ 4 తల్లు గీరుకున్నాడు. నేను మొట్టమొదటిసారి అంటున్నాను, నాకు తెలియదే అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాను? కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం పదన్నాడు. అక్కడికి వెళ్ళారు. శివుడు కూడా వీడిని తీసుకొని కైలాసానికి వచ్చారు. స్వామి, చాలా చమత్కారమైన ప్రశ్న వేశాడు, మా ఇద్దరి దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి వచ్చాం. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. పరమశివుడు కూడా నేను మొదటిసారి అంటున్నాను, నాకు తెలియదు అన్నాడు. మరి ఏం చేస్తావు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నాడు. అందరు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణుమూర్తి శేషతల్పం మీద శయనించున్నారు. స్వామి అన్నాడు. ఏంటయ్యా, వైకుంఠం మీదకి ఏమన్నా దండయాత్రకు వచ్చారా అన్నాడు తమాషగా. దండయాత్ర కాదేం కాదు స్వామి. వీడిని తీసుకొచ్చారా అన్నాడు. స్వామి, ఆయన నరకానికి తీసుకెళ్లాలా? చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం మా దగ్గర లేక మీ దగ్గర తీసుకొచ్చి. ఏంటి ఆ ప్రశ్న? లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నాడు. మేము ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటారేంటి స్వామి అన్నాడు. మీరు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం. లవ మాత్రం నారదముని అయినటువంటి సాధువుతో వాడికి సాంగత్యం లభించడం వల్ల యముడు, బ్రహ్మ, శివుడు స్వయంగా వాడిని వైకుంఠానికి తీసుకొచ్చారు. వైకుంఠానికి ఎవడైతే వస్తాడో మళ్ళీ తిరిగి వెళ్ళడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోరి. అయితే
ఆ సాధువు సాంగత్యం మనకు లభించినప్పుడు దాన్ని మనం తీవ్రత తీసుకోవాలి. పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అన్నట్టుగా పాడుకుంటూ ఉంటే పాటించకుండా ఉపయోగం లేదు. ప్రభుపాదుల వారికి ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళ గురువు గారు? చెప్పండి, ఎన్నిసార్లు చెప్పారు? ప్రపంచం అంతా ప్రచారం చేయమని చెప్పి ఒక్కసారి చెప్పారు. అంటే భగవంతుడి దగ్గర నుంచైనా గురువు దగ్గర నుంచైనా సందేశం వస్తూ ఉంది అంటే మనల్ని ఉద్ధరింపజేసుకునేదానికి. మన రోజులో కొంత టైం స్పేస్ ఖచ్చితంగా నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలనే దానికి వినియోగించాలా. కొంత టైం స్పేస్ ఇది ఖచ్చితంగా భగవంతుడికి కాదు, నన్ను నేను ఉద్ధరింపజేసుకునేది. ఆయనకేంటి? ఆయన ఇక్కడ చూడండి, ఆ గోపికలను అనుగ్రహించడానికి 1000 యుగాల సమయాన్ని ఇచ్చాడు. రాసనృత్యం జరిగింది 1000 యుగాల సమయంలో జరిగిందని. కానీ చూసే వాళ్ళకి ఎట్టుందది? ఒక రాత్రి గడిచింది అంతే. అందుకని ఆచార్యులు చెప్తారు, ఒరే నాయన భగవంతుడు నాకు ఇవ్వలేదు అని ఏడుస్తాం ఇంట్లో పిచ్చోడా. ఆయన ఇస్తే సహస్రబాహు, ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయో నువ్వు లెక్క పెట్టలేవు. ఆయన ఇస్తే నీ 2 చేతులు రిసీవ్ చేసుకునేదానికి చాలు. నీ 2 చేతులు రిసీవ్ చేసుకునేదానికి సరిపోదు ఆయన ఇవ్వడం మొదలు పెడితే. భగవంతుడితో సాంగత్యం కావాలని గోపికలు కోరుకున్నారు. 1000 యుగాల సమయం ఇచ్చాడంటే ఊహించుకోండి, భగవంతుడు అంత సాంగత్యం ఇచ్చాడంటే. 1000 యుగాలు వాళ్ళకి ఒక రాత్రిలాగా గడిచిపోయింది. సో ఆయన ఇవ్వాలా అనుకుంటే 2 చేతులు సరిపోదు, తీసుకోవాలంటే కూడా అంతే. నీ 2 చేతులతో పట్టుకోలేవు తీసుకోవాలంటే. ఆయన 2 చేతులు ఇటు చూపిస్తాడు, అప్పుడు నువ్వు అని ఇట్టండి, ఇటు సైడ్ నుంచి టక్కన లాగేస్తాడు. ఎట్టైనా లాగేయచ్చు. ఆయన కోసం కాదు, మనల్ని మనం ఉద్ధరింపజేసుకునే దానికోసం. ఎందువల్లంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఒక జన్మలో అనుభవించిన బాధలు చాలవా? జ్వరం 103, 104 వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అప్పుడు బా స్వామి జ్వరం తగ్గించే స్వామి, ఇంకా సీరియస్ భక్తుడిని అయిపోతా స్వామి. మళ్ళా జ్వరం తగ్గంగానే నేనే స్వామి, మనం స్వాములు అయిపోతాం. సో మనం ఏంటి అంటే ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్, ఈ మార్గంలో పోస్ట్ పోన్మెంట్ ఉండకూడదు. రేపుకు రూపం లేదు. మనందరం కూడా జీవితాలు ఎట్లా చేస్తామంటే, ఈరోజు ఈ పనులన్నీ చూసేసుకొని రేపు సీరియస్గా భక్తి చేస్తాను. తర్వాత అన్నిట్లో ఉత్సాహం ఉంటుంది. నాకెప్పుడు జీవితంలో కొన్ని గమనిస్తూ ఉంటాయి, అవి ఎప్పుడు ప్రింట్ అయిపోతాయి అనమాట. ఏంటది అంటే, చిన్నప్పుడు మాకు నెలకు ఒక సినిమాకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది అనమాట. నేను అది కూడా వెళ్ళేవాడిని కాదు. ఎందువల్లంటే నాకు కుటుంబ సభ్యులందరి మధ్యలో ఆ పాటలు ఆ డ్యాన్సులు అవి చూడాలంటే, ఆ పాటలు ఆ డ్యాన్సులు వస్తే తలకాయ ఉంచుకొని కూర్చునేవాడిని అనమాట. ఆ బాధ దేనికి అసలు పోకుండా ఉంటేనే పోతుందని చెప్పి పోయేవాడిని కాదు. అప్పుడు 1-2 సార్లు గమనించా, ఆలస్యంగా వెళ్తే అందరూ పరుగులు తీస్తుంటారు థియేటర్ లోపలికి. వాడు బయట సెక్యూరిటీ దగ్గర నుంచి వాడిని అడుగుతారనమాట, బొమ్మ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది అని. అప్పుడు బొమ్మ అనేవాళ్ళే సినిమాని.
బొమ్మ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందే, వీడికి టెన్షన్. ఒక 10 నిమిషాలు అయ్యేదని. మనం ఎప్పుడన్నా భక్తి సేవలో భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు, ఒరే మంగళారతికి నేను ఆలస్యం అయిపోయింది, ప్రవచనానికి నేను ఆలస్యం అయిపోయింది, సేవకు ఆలస్యం అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా కూడా టెన్షన్ పడిపోతాం. బొమ్మ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందా బాయ్. 10 నిమిషాలు మిస్ అయితే ఏదో ప్రపంచం నాశనం అయిపోయినట్టు ఆడికి. తర్వాత భక్తిలో అందుకనే ఆచార్యులు చెప్పారు, ఉత్సాహం ఉండాలి ప్రతిదానికి. లేజినెస్ ఉండకూడదు. ఏ రోజు ఆ రోజే చేయాలా. అది భౌతికమైన పని అయినా ఆధ్యాత్మికమైన, రేపనే దానికి రూపు లేదు. నువ్వు ఉంటావో లేదో, ఈరోజు చేసే సాధన ఈరోజే చేయాలా. రేపు నువ్వు పోస్ట్ పోన్ చేసి మనం ఉంటామో. ఎవడో ఒక రాజు మంత్రికి చెప్పాడంట, అదే నాకెందుకో కోరిక కలిగింది మంత్రి అన్నాడంట. ఏం కోరిక రాజుగారు అన్నాడంట. ఉత్తమ సోంబేర్లను చూడాలనుకుంటున్నాను నేను నా లైఫ్లో అన్నాడు. ఒరే ఎవడన్నా దేవుణ్ణి దర్శించాలనుకుంటాడు, లేకపోతే ఇంకో గొప్పని చూడాలనుకుంటాడు, పండితుని చూడాలనుకుంటాడు. ఈ రాజు ఏంటి ఉత్తమ సోంబేర్లను చూడాలనుకుంటున్నాడు. మంత్రికి అప్పుడు అర్థం కాలేదు. ఆ రాజు ఎందుకు చూడాలనుకున్నాడంటే మన కోసం. ఇప్పుడు అర్థమైంది నాకు. దండోరా వేశారంట. ఉత్తమ సోంబేర్లు ఎవరైతే ఉంటే రాజుగారి అంతఃపురానికి వస్తే 3 పూట్ల భోజనము, అకామిడేషను అన్నీ బ్రహ్మాండంగా చూసుకుంటాం. ఎంత గొప్ప అడ్వర్టైజ్మెంట్ అయితే ఈ సోంబేర్లందరూ కూడా అడుగులో అడుగేసుకొని వస్తున్నారంట. ఒరే రాజుగారు అన్నీ చూసుకుంటారంటరా, సరేలేరా పోదాంలేరా, పదండ్రా అని చెప్పి మెల్లిగా అడుగులో అడుగేసుకొని వస్తున్నాడు. రాజుగారు అంతఃపురం పైన చూశారు. చూస్తే వీళ్ళందరూ కూడా రాబో వాక్ అనమాట, ఒళ్ళు కదలకుండా మెల్లిగా వస్తున్నారంట. వీళ్ళకి పెద్ద అంతఃపురంలో డార్మెటరీ ఏర్పాటు చేశారు. మంచి మంచాలు గించాలు, పంచభక్ష పరమాణాలు. వాళ్ళు ఆ మంచం దగ్గరికే తేవాల. కంచం తినేయడం, పడుకోవడం, చేయకూడదు అడిగేదిలే, పడుకునేసేది. రాజుగారు ఒక 10 రోజులు గమనించారంట. ఏ మంత్రి వీళ్ళని చూస్తే అమ్మో అమ్కి సీసే కమ్ నహి అన్నట్టుకున్నాడు, ఎవడికెవడు తగ్గేటట్లేడు, వీళ్ళల్లో ఉత్తమ సోంబేరని ఎట్లా గుర్తించడం అన్నాడు. మంత్రి అన్నాడంట, మీరేం కలత చెందద్దు, నేను చూసుకుంటాను, రేపే ముహూర్తం ఉత్తమ సోంబేరి డిసైడ్ చేసేస్తున్నాం అన్నాడు. వాళ్ళకి బిర్రుగా పెట్టిన తర్వాత ఆ బిల్డింగ్కి నిప్పు పెట్టేశారంట. బిల్డింగ్ తగలబడిపోతుందంట. తగలబడిపోతుంటే వీళ్ళు ఎవడ్రా మంటలు పెట్టాడు అని మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారట. బిల్డింగ్ మధ్యలో 2 పడుకొని ఉన్నారట. ఒకడన్నాడంట, ఒరే ఈపు కాలుతుందిరా అన్నాడంట. ఇంకోడు అన్నాడంట, ఒరే తిప్పి పడుకోరా అన్నాడంట. వాడన్నాడంట, ఒరే నువ్వే తిప్పరా అన్నాడంట. ఆధ్యాత్మికంగా మనం కూడా అట్లా సోంబేరితనం ప్రదర్శిస్తే ఒకరోజు ఈ కట్టె కాలిపోద్ది. అప్పుడు రాజు వీళ్ళిద్దరు కాలిపోయారు. ఆమె ఒక మంచి చిత్రకారుడికి పిలిపించి మరి ఆయన కోరిక తీర్చాలి కదా. అరే నాయన, లెఫ్ట్ సోంబేర్ ఎట్టుంటాడు, రైట్ సోంబేర్ ఎట్టుంటాడు అని చెప్పి డిస్క్రిప్షన్ ఇస్తే, వాళ్ళ చిత్రపటాలు గీస్తే ఒక సభ పెట్టి ఉత్తమ సోంబేర్లు అని చెప్పి టైటిల్ ఇచ్చారంట వాళ్ళకి. చిత్రపటాలకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ. పట్టం అయితే బ్రహ్మాండంగా వస్తుంది, మాల కూడా పర్లేదు వేసేస్తారు. కానీ సాధించింది ఏంటి? సో అందుకోసం మనం ఏంటి అంటే ఈ మార్గంలో మన కోసం
మనల్ని ఉద్ధరింపజేయాలన్నటువంటి ఉద్దేశంతో రాత్రి పగలు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క భక్తి మార్గాన్ని మనందరికీ ఇచ్చారనమాట. అందుకని మనం దాన్ని తీవ్రతతో తీసుకొని మనం ప్రతినిత్యం కూడా చక్కగా మన నామాన్ని బాగా చేసుకుంటూ నియమాలు పాటించుకుంటూ భగవంతుని గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటూ భగవంతుని గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటూ ఆ తెలుసుకునే కొంది ఆ భగవంతుని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. అవి పెంపొందించుకొని భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలని. సో భగవంతుడు నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి ప్రభువు. పురందరదాసు పాండురంగ దేవస్థానానికి వెళ్తారు పండరీపురంలో. ఆయన భగవంతుడితోటి వెటకారంగా మాట్లాడతాడు. భగవంతుడి దర్శనానికి వెళ్ళి నవ్వుకుంటూ భగవంతుడితో అంటాడనమాట, స్వామి నేను ఎంత అదృష్టవంతుణ్ణి అంటాడు. విఠలుడు అంటాడు, ఏం నీ అదృష్టం అంటాడు. అంటే అప్పుడు పురందరదాసు అంటాడు, నిన్నంతా తందేననుకుంటూ నినిగిల్ల నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, మరి నీకు తండ్రి లేడు కదా అని భగవంతుని ఎక్కిరిస్తాడు అనమాట. నిన్నంతా తందేననుకుంటూ నినిగిల్ల నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, మరి నీకున్నాడా అంటాడు భగవంతుడు. ఆయనకి తండ్రి లేడు కదా. నిన్నంతా సఖా ననుగుంటూ నినిగిల్ల నీ అంత గొప్ప స్నేహితుడు నాకున్నాడు, మరి నీకున్నాడా? నీ అంత గొప్ప స్నేహితుడు నీకున్నాడా అంటాడు. నిన్నంతా ప్రభువు ననుకుంటూ నినిగిల్ల నీ అంత గొప్ప ప్రభువు నాకున్నాడు, నీకు లేడే. ప్రభుపాదుల వారి కృప వల్ల ఈ ప్రపంచంలో ఉండేటువంటి తల్లిదండ్రులు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా నేను అక్కడ హైదరాబాద్లో టాపిక్ అదేనమాట. ఈ పరివారం, బాంధవ్యం ఇవన్నీ కూడా, ఈ బంధువులు, బాంధవ్యాలు ఇవన్నీ ఏంటంటే రుణానుబంధం అన్నారు. మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు అప్పించారనుకోండి, పెద్ద పట్టించుకోరు. 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన పట్టించుకుంటుంటారు. ఇంకా ఎక్కువ ఇస్తే క్లోజ్గా వాడితో ఉంటారు. వాడు ఏమైనా వెళ్ళిపోతాడేమో. సో భార్య, పిల్లలు, బాంధవ్యాలు ఇవన్నీ ఏంటి అంటే పూర్వజన్మలో వాళ్ళకు రుణపడి ఉన్నాం. అది వసూలు చేసుకునేదానికి వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నారు. కలెక్షన్ ముందు జన్మలో ఇచ్చింది. ఆ కలెక్షన్ ఇప్పుడు అప్పు ఇచ్చేవాడు తిరిగి ఇచ్చేసాడు అనుకో, ఇంక వాడిని పట్టించుకోమను. రుణం అయిపోతే ఎవరికి వారే యమునా తీరే. రుణం అయిపోతే బాంధవ్యం ఉండదు. కానీ మనం అజ్ఞానంలో అమ్మా నా భార్య, నా భర్త, నా పిల్లలు వీళ్ళందరూ కూడా వసూలుకున్నారు. ప్రభుపాదుల వారు ఇంకా చెప్తారు, ఒక డివోటీ అడుగుతారు ప్రభుపాదుల వారు, ప్రభుపాద్ ఈ కుటుంబంలో ఎప్పుడు కొట్లాటలే ప్రభుపాద్, వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు, కారణం ఏంటి? కుటుంబ సభ్యులంటే అట్లీస్ట్ ప్రేమ ఉండాలి కదా అన్నారు. ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్తారు, పూర్వజన్మలో వాళ్ళు ఎదురింట్లో ఉండే శత్రువులు ఉన్నట్టున్నారు. రోడ్డు దాటి కొట్టుకునే వాళ్ళు పాపం భగవంతుడు కరుణతోటి ఒకే ఇంట్లో పుట్టించేశాడు, రోడ్డు దాటకుండా కొట్లాడుకుంటారా అని చెప్పి. ఒకే ఇంట్లో పుట్టించేశాడు. అందుకనే తల్లిదండ్రులు పిల్లలుగా ఉన్నారు, అన్నదమ్ములుగా ఉన్నారు, ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. మరి భగవంతుడు కరుణతో కొంచెం దగ్గరగా చేశాడు. సో ఇవన్నీ కూడా రుణాలు. వీటి గురించి మనం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అటని చెప్పి నేను ఒకటే చెప్తాను, స్టేజ్ మీద డ్రామా వేసేటప్పుడు ఆడ మనిషి ఎవరో మగ మనిషి ఎవరో, కానీ డ్రామా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వాళ్ళు పిల్లలు ఎవరో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలుగా నటిస్తూ ఉన్నారు. స్టేజ్ మీద నటించేటప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అప్పుడు వీడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోవాలా. నేను ఎంత కష్టపడినా నా ఉద్యోగం పోయిందివే, ఏం చేయమంటావే అనాల. అట్లా అంటూ ఉత్తుకే
అది నా భార్య కాదు, ఏం కాదు, నటిస్తున్నావు అన్నాడు అనుకో స్టేజ్ మీద, డ్రామా రక్తి కట్టదు. వాడు ఆమె భార్య, ఆమెకు ఆయనే భర్తలాగా నటించాలి స్టేజ్ మీద. మనం కూడా గురువుగారు చెప్పారు, నువ్వు అసలు నా భార్యగానే కాదంట, నా భర్తగానే కాదంట, పూర్వజన్మలో అప్పించావంట, కలెక్షన్కి వచ్చావంట అని చెప్పి కానీ చెప్తే వాళ్ళు నా మీదకి వచ్చేస్తున్నా. స్టేజ్ మీద డ్రామా సక్సెస్ అవ్వాలంటే నోరు మెదపకూడదు, నటిస్తూనే ఉండాలి, భార్య భర్త లాగా నటిస్తూనే ఉండాలి. కానీ ఆలోచన అంతా ఉదాహరణ ఉపయోగించకూడదు. కానీ ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరన్నా స్త్రీ పరపురుషుడితో బంధం ఉంటే భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది, కానీ ఆలోచన అంతా వాడి మీదే ఉంటుంది. మనం కూడా ఇక్కడ మన పనులు మనం చేస్తూ ఉన్న పరపురుషుడు కాదు, నిజమైన పురుషుడైన భగవంతుని మీదే ఆలోచన పెట్టుకుని భగవంతుడు నిజమైన పురుషుడు, పరపురుషుడు కాదు, నిజమైన పురుషుడు ఆయనే. ఆయన మీద ఆలోచన పెట్టుకుని ఈ పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ధ్యానం ఆయన మీదే ఉంది. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మరణ యుద్ధచ మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి ఆయన మీద ధ్యానం పెట్టి ఆయన ఆలోచనలోనే, ఆయన యొక్క సేవలోనే మన జీవితాన్ని అట్లా గడపాలి. మిగిలిందేమీ రాదు, వచ్చేదే. అందుకని మనం తీవ్రత పెంపొందించుకోవాలా. ఈ ఆచార్యులందరూ కూడా మనం ఇక్కడ ఉంటే ఈ దుఃఖాలు అనుభవిస్తామని మోక్షాన్ని మనకు పొందేటువంటి మార్గాన్ని కరుణతో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనకిచ్చారనమాట. దాన్ని మనం అనుసరించాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? డౌట్స్ గోపికల కోరిక భగవంతుని సేవించుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆపాదించాడు. బ్రహ్మదేవుడికి భగవంతుని బ్రహ్మదేవుడికి భగవంతుని శిక్ష విధిస్తాడు. అంటే తను చూడండి, భగవంతుడు దర్శనానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడికి దర్శనం ఇవ్వలేదు. ఎందుకు బ్రహ్మ శిక్ష విధించాడు? భగవంతుడు బ్రహ్మదేవుడికి శిక్ష విధించాడు. ఎప్పుడు? చూడకన్నా వద్దాడు. ఎప్పుడు చూడకన్నా ఉంది? బ్రహ్మదేవుడు భగవంతుడు దర్శనానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడు దర్శనం ఇస్తాడు కదా, ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వలేదు? అంటే ఇప్పుడు భక్తుల్ని భగవంతుడికి దూరం చేయడం, లేకపోతే భక్తులు సేవ చేస్తూ ఉంటే ఆటంకపరచడం, ఇవన్నీ చేస్తే బ్రహ్మైనా నేను శిక్షిస్తాను, వాడిని బ్రహ్మనైనా శిక్షిస్తాను. మరి బ్రహ్మనే శిక్షించినప్పుడు మనం భక్తుల మధ్య, భగవంతుడు భక్తుల మధ్యలో మనం దూరేసి ఏదో దూరం చేసేయాలా? ఇటువంటి పనికిమాలిన పనులు మనం చేయకూడదని ఒక సందేశం ఇవ్వడానికి బ్రహ్మని కూడా నిర్లక్ష్యం చేసినట్టు భగవంతుడు అక్కడ వ్యవహరించాడు. అదనమాట. తర్వాత ఇంకోటి కూడా ఏంటి అంటే, బ్రహ్మ అపహరించాడు, ఆయన అపహరించబట్టి మనం లీల చర్చిస్తున్నాం, లేకపోతే మనకు లీల లేదు చర్చించడానికి, మనకు వాళ్ళు చర్చించుకోవాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనకు అవి చర్చించుకొని ఆధ్యాత్మికంగా భగవంతుడు ఏ రకంగా భక్తుల్ని రక్షిస్తాడు, భగవంతుడు ఏ రకంగా భక్తుల్ని ప్రేమిస్తాడు, ఈ లీలలన్నీ జరిగితే మనకు తెలుసుకునేదానికి, ఆ లీలల ద్వారా సందేశం వచ్చేదానికి ఇవన్నీ జరుగుతాయి. అవేమీ జరగలేదనుకోండి, అప్పుడు మనకి ఏంటి డిస్కషన్ ఏం చేస్తాం చెప్పండి? డిస్కషన్ ఏం చేస్తాం? ఈరోజు మా ఆవిడ వండినటువంటి కూరలో ఉప్పు వేయలేదు, లేకపోతే కూర మార్చేసింది, అన్నం ఉడకలేదు, ఈ చర్చించుకోవాలి. అవన్నీ చర్చించుకొని ఉపయోగం ఉంది. సో మనకు చర్చించుకునేదానికి ఒక సబ్జెక్ట్ ఉండడం కోసం ఈ లీలలు జరిగాయి. ఈ సబ్జెక్టు చర్చించుకుంటే మళ్ళా బొప్పిలు వస్తాయి. నేను సరిగ్గా ఉండలేదని చెప్పి చెప్పేసావా అని చెప్పి ఇంటికి పోగానే అట్లా కాడుతాను ప్రాబ్లం. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఒక 20-30 మంది ముసలోళ్ళు కూర్చొని ఒక ఆయన లెక్చర్ ఇస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి భయంతోనే బతికాము జీవితం అంతా. మొదట తల్లిదండ్రుల భయం, తర్వాత టీచర్ల భయము, తర్వాత ఇంకో భయము అన్నీ చెప్తున్నాడు. ఒక ముసలాయన అడిగాడు,
అరే ఇంతమందితో భయపడ్డానని చెప్పావు, మరి భార్యతో భయపడ్డానని చెప్పలేదేంట్రా అన్నాడు. భయపడే చెప్పలేదు అన్నాడు. పొరపాటు భార్యతో నేను భయపడ్డాను అని చెప్పేస్తే అది ఎవరన్నా ఆమె క్యారీ చేశారనుకోండి ఇన్ఫర్మేషన్, ఇంక వీడి పరిస్థితి. అందుకని భగవంతుడి లీలలు ఎందుకంటే మనకు ఒక ఛాన్స్, వాటిని ఆ లీలల్లో మాధుర్యం ఉంటుంది, మాధుర్యం. ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదించడం కోసం ఆ భగవంతుని యొక్క లీలలు ఆయన చేస్తాడు. ఆ లీలలు మనం విన్నప్పుడు మనం ఆ భగవంతుని పట్ల విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ భక్తి, ఇవన్నీ పెంపొందించుకుంటాం. ఎప్పుడైతే అవి పెంపొందించుకుంటామో అవి ఈ సంసారంలో ఉండే బంధనాల నుంచి మనల్ని విముక్తి పొందేదానికి అవి దోహదపడతాయి. అందుకని ఈ లీలలు జరుగుతాయి. ఈ లీలలు ప్రాపంచిక సంఘవర్జిత. ప్రాపంచిక సంఘం, భక్తుల సంఘం వర్జిత కాదు. మామూలుగా మనం ఏంటి అంటే ప్రతి ఒక్కడు కూడా నాకు కుటుంబ బాధ్యత ఉంది, సంఘంలో బాధ్యత ఉంది, దేశంలో బాధ్యత ఉంది, ఇవన్నీ అనుకుంటాడు. కానీ ఆ బాధ్యతలన్నిటికన్నా కూడా ఉత్తమమైన బాధ్యత నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకునేదాన్ని. ఈ అటాచ్మెంట్లన్నీ పెట్టుకుంటే మనం మళ్ళీ ఇక్కడే పుట్టాల. మళ్ళా పుడితే మళ్ళా కొత్త కర్మలు చేయాలి, ప్రీవియస్ కర్మలు బ్యాలెన్సు అది అనుభవించాలా, మళ్ళీ పుట్టిన దగ్గర నుంచి మళ్ళా కొత్త కర్మలు చేయాలా. ఎక్కడికి ఫుల్ స్టాప్ ఇది. అందుకని ప్రాపంచిక సంఘం. అందుకనే లాస్ట్లో ఏం చెప్తారంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శరణం. నీవు శాశ్వతమైన పరిష్కారం అన్ని సమస్యలకు కావాలంటే మోక్షం. మరి మోక్షం పొందాలంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నిటి త్యజించి, అన్నిటి త్యజించి. దీనజనులను ఎట్లా నువ్వు ఉద్ధరిస్తారు? ఎట్లా ఉద్ధరిస్తారు దీనజనులను? అంటే మనం అనుకోవడం ఏంటి అంటే దీనజనులను ఉద్ధరించడం అంటే ఆడికేదో భోజనం పెట్టడము, ఆడికేదో బట్టలు ఇవ్వడము, హాస్పిటల్ కట్టించడము, ఇవన్నీ కూడా అనుకుంటాం. కానీ దాన్ని ఆచార్యులు ఏం చెప్తారంటే నీళ్లలో మునిగేవాడి బట్టలు కాపాడినట్టు. అవన్నీ శరీరానికి సంబంధించినవి కదా. శరీరాన్ని కాపాడితే భగవంతుడు శరీరం ఏమన్నాడు? దుస్తులు అన్నాడు, దుస్తుల్ని. కానీ నీళ్లలో మునిగిపోయేవాడు దుస్తులు కాదు కాపాడుతుంది, వ్యక్తిని కాపాడాలి. ఆ వ్యక్తి ఎవరు? ఆత్మ. నిజమైన దీనులను సేవ చేయడం అంటే ఆత్మ ఉద్ధరణ కోసం వాడికి ఒక మార్గాన్ని చూపించడం, అది నిజమైన దీనజన ఉద్ధరణ. ఈరోజు దీనజన ఉద్ధరణ అనేటువంటి ఉద్దేశంతో మనం సోకాల్డ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే జనాలు ఎట్లయిపోయిందంటే, నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒకడు ధూమపానం తాగుతున్నాడు. నేను చెప్పాను, అరే చూడ్డానికి ఆర్థికంగా పెద్ద స్తోమత ఉన్నట్టు కనపట్లేదు, మళ్ళీ దీనికి ఖర్చు పెట్టి రోగాన్ని కొని తెచ్చుకోవడము, ఈ క్యాన్సర్లు ఎన్ని వస్తాయిరా బాబు, నీకొస్తే వచ్చింది, ట్రైన్లో తాగుతున్నావు అంటే ఇది కొన్ని సంవత్సరాల కిందట్లేండి. ట్రైన్లో తాగుతున్నావు, ఆ పొగ ట్రైన్లో వాళ్ళకు కూడా నష్టం కలిగిస్తుంది అని చెప్తే ఆడంతా ఈయన ఏమన్నాడు తెలుసా? మీరేం వర్రీ కాబాకండి, ఉచితంగా వైద్యం చేయించే వాళ్ళు చాలా మంది ఉన్నారులే అన్నాడు. అపాత్రదానం. సో ఏది దీన ఉద్ధరణ, దీనజన ఉద్ధరణ ఏది అంటే ఆ దీనుడు ఆత్మ, ఈ శరీరం కాదు. ఆ ఆత్మను ఉద్ధరింపజేయడానికి ఆ పరమాత్మ పాదాలు పట్టుకునేటువంటి మార్గం చూపించడమే నిజమైనటువంటి దీనజన ఉద్ధరణ. దీనజన ఉద్ధరణ. ఒకసారి ప్రభుపాదుల వారు పూణేకి వెళ్తారు, గురుగారు ఆచార్యులు. అక్కడ ఒక ధనికుడు ఆయన్ని ఇంటికి పిలిచి భోజనానికి, ప్రసాదానికి మాట్లాడుతూ ఉంటే, గురుగారు మీరు గుళ్ళు కట్టడం దేనికి? ఏదైనా హాస్పిటల్ కట్టచ్చు కదా,
లేకపోతే పాఠశాల కట్టొచ్చు కదా, అది ఇది చెప్తారు. మీరు చేసేది కన్విన్సింగ్గా నాకు అనిపించట్లేదు అంటారు. అప్పుడు ప్రభుపాదులు గారు చెప్తారు, మీరు ఒకసారి ముంబైకి వెళ్ళారు, బాంబేకి వెళ్ళారు, అక్కడ బిర్లా ఇంటికి వెళ్ళారు. ఆయన అతిథిగా మిమ్మల్ని ఆహ్వానించాడు. 3 రోజులు ఆయన ఇంట్లో ఉన్నారు, వాళ్ళతో కలిసి భోంచేశారు, కలిసి ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ పరిచయం అయ్యారు. మళ్ళీ తిరిగి మీరు పూణేకి వచ్చేసారు. ఒకరోజు మీరు కారులో పోతూ ఉంటే ఫుట్పాత్ మీద బిర్లా కొడుకు తప్పతాగి పడిపోయి శరీరానికి గాయాలయ్యి బట్టలు చినిగిపోయి పడిపోయి ఉన్నాడు. మీరు చూశారు, అరే అరే అంత పెద్ద ఆయన కొడుకు ఇట్లా పడిపోయి ఉన్నాడని చెప్పి కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించి మంచి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి పంపించేశారు. అట్ట కాకుండా ఒక 2-3 రోజులు మీతో ఉంచుకొని మీ తండ్రి ఎటువంటి వాడు, నువ్వేంటి ఇటువంటి పనికిమాల పనులు చేస్తున్నావు, పిచ్చోళ్ళలాగా ఫుట్పాత్ మీద పడిపోయి ఉన్నావు ఏంటి అని వాడికి నచ్చజెప్పి వాడి చైతన్యంలో మార్పు తీసుకొచ్చి వాడిని ఒక మంచి వ్యక్తిత్వం తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్లి బిర్లాకు అప్పచెప్పారు. ఒక పూట భోజనం పెట్టడం, ఒక పూట బట్టలు ఇవ్వడం, ఒక పూట ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, పంపించేయడం, అది మంచిదా? వాడిని నచ్చజెప్పి తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అప్పగించడం మంచిదా అన్న. అప్పుడు ఆ ధనికుడు అన్నాడు, ఆయనకి నచ్చజెప్పి వాడి చైతన్యంలో మార్పు తీసుకొచ్చి ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అప్పచెప్పడం గొప్ప అన్నాడు. మేము కూడా అదే చేస్తున్నాం. మనందరి తండ్రి భగవంతుడు, ఇక్కడికి వచ్చి తప్పిపోయి పిచ్చోళ్ళలాగా బతుకుతున్నాం. ఆ తండ్రి విలువ తెలియపరిచి ఆయన ఎట్ట చేరుకోవాలో మార్గం చూపిస్తున్నాం. మేము చేసే పని అది. హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏదన్నా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎవడన్నా కష్టాల్లో ఉన్నాడు అంటే ఉరికినే లేడు వాడు కష్టాల్లో. ఒక తండ్రికి 2 పిల్లలు ఉంటే ఒకడు మంచోడు, ఒకడు చిల్లర పిల్లోడు. ఆ చిల్లర పిల్లోడికి పాకెట్ మనీ కూడా ఇవ్వడు తండ్రి, ఎందుకంటే వాడికి ఇస్తే దుర్వినియోగం చేస్తాడు. మంచి పిల్లోడికి అన్ని సపోర్ట్ చేస్తాడు. వాడికి చెప్తుంటాడు, నువ్వు మారు మారు అని చెప్తుంటాడు. భగవంతుడు అందరికీ తండ్రి, ఒకడికి ఇస్తున్నాడు, ఒకడికి ఇవ్వట్లేదు. కారణం ఏంటి అంటే వీడి చైతన్యం బాగలేదు, వీడి పాపి చేసిన పాపాలు చాలా ఉన్నాయి, అందుకని వాడు సఫర్ అవుతున్నాడు. ఊరికనే డబ్బులు ఇచ్చేస్తే మాత్రం ఆ పాత్రాదానమే. వాడి చైతన్యంలో మార్పు తీసుకొచ్చి సహాయం చేస్తే అది పాత్రాదానం అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ తెలియక మనం దీనజన ఉద్ధరణ అంటే ఏదో సర్వీస్ అది ఇది అనుకుంటాం. వాళ్ళు ఈ రోజుల్లో అందరూ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ వాడు బాధ్యతగా నడుచుకునేటట్టుగా చైతన్యం తీసుకురావడం, చెడు వ్యసనాలు వాటన్నిటి నుంచి విముక్తి కలిగించి వాడికి ఒక మంచి మార్గం చూపించి అప్పుడు ఉపాధి కలిగించాలి. అది చేయగలిగితే నిజంగా దీనజన ఉద్ధరణ. హరే కృష్ణ.